హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేస్డ్ యూపీ అకాడమీ. సో గైస్ ఈ పర్టికులర్ వీడియోలో మనం వెస్ట్ గోదావరి ఏవైతే లైక్ కాలేజెస్ ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అనేది అండ్ వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లైక్ నేను ఏవైతే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో టాప్ కాలేజ్ అనుకుంటానో అవి నేను లాస్ట్ లో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. బట్ యాజ్ ఆఫ్ నో మీకు క్లారిటీ ఇవ్వడానికి ఏవైతే లైక్ ఇన్స్టిట్యూట్ కోడ్ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టడానికి యూజ్ అయ్యే ఏదైతే కోడ్ ఉంటుందో ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఒకటి. అండ్ అలాగే మీరు అది ఈ పర్టికులర్ కాలేజెస్ అనేవి ఏ రీజియన్ లోకి వస్తున్నాయి అండ్ అలాగే కో ఎడ్యుకేషన్ కాదా అండ్ ఎఫిడేటివ్ ఈ థింగ్స్ అండ్ అలాగే దాంతో పాటు ఫీజ్ అనమాట. సో ఇవి మనం చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉందో దాని గురించి చూసుకుంటే లైక్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీకు క్లారిటీ అయితే వస్తుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్ సిఆర్ రెడ్డి, ఇది కూడా లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అనమాట ఇక్కడ వెస్ట్ గోదావరిలో. అండ్ దాని తర్వాత ఫార్మసీ అది మనకు అనవసరం లేదు. డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అదొకటి. తర్వాత ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అదొకటి అనమాట. సో తర్వాత ఇవి అంత లైక్ మనం అంత చూడాల్సిన అవసరం లేదు. అండ్ రామచంద్ర ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్ అనేది కూడా అంత అంత ఎక్కువ వెల్ రన్ అయితే కాదు కంపేర్ టు ఈ శశి కాలేజ్ ఏదైతే ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇది ఒకటి. అండ్ దాని తర్వాత మనకి ఈ పర్టికులర్ కాలేజ్ లో చాలా వరకు ఉన్నాయన్నమాట. లైక్ సిఎస్డి కానీ సిఎస్ఎం కానీ, తర్వాత సిఎస్సి సివిల్, ఏఎంఎల్, తర్వాత త్రిబుల్ ఈసీ మెకానికల్. సో ఇలా చాలా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే బెస్ట్ కాలేజ్ లైక్ ఎస్ఆర్కేఆర్ కానీ, తర్వాత విష్ణు కానీ, తర్వాత ఇక్కడ మనకి చూస్తాం చూడండి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ కాలేజ్ అనమాట ఇది. అండ్ దాంతో పాటు ఏదైతే విష్ణు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో అదొకటి అనమాట. ఓకేనా. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాలేజ్. అసలు మీరు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ది టాప్ అనమాట. అంటే లైక్ వన్ ఆఫ్ ది టాప్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ అనమాట. ఓకేనా. దాని తర్వాత శ్రీ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత వెస్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకేనా. సో ఈ కాలేజెస్ లో మనకి టాప్ వచ్చేటప్పటికి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా ఏంటి అంటే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఒకటి. అండ్ దాని తర్వాత మనకి శ్రీ విష్ణు కాలేజ్ ఏదైతే ఉందో, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఏదైతే ఉందో అదొకటి. మీరు చూసుకోండి చాలా జాగ్రత్తగా విడ్ బి అండ్ అలాగే విఎస్డబ్ల్యూ అనమాట. ఇది ఉమెన్స్ కి అనమాట. అండ్ ఇది కో ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మనకు వచ్చేటప్పుడు ఏంటి అంటే శశి కాలేజ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఎక్కువగా. అండ్ దాని తర్వాత స్వర్ణాంధ్ర కాలేజ్ అనమాట. ఓకేనా. సో ఈ కాలేజెస్ మించి ఇంకా లైక్ బెస్ట్ అని చెప్పుకోవడానికి లైక్ వీటి తర్వాత సర్ సిఆర్ రెడ్డి ఏదైతే ఉందో అదొకటి అనమాట. ఓకేనా. సో ఈ కాలేజ్ గురించి ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తూ ఈ కాలేజ్ లో ఉన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇన్ కేస్ ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్ కి చేంజ్ అవ్వాలనుకున్నా సరే మీరు ఈ పర్టికులర్ కాలేజ్ లో ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఒకవేళ మీరు వెస్ట్ గోదావరి లొకేషన్ లోనే చూస్ చేసుకోవాలనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్. అండ్ వీటికి మించిన కాలేజీలు అనేవి ఇంకా లేవన్నమాట. ఓకేనా. వెస్ట్ గోదావరిలో లేదు. వేరే కాలేజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి కాకుండా లైక్ విశాఖపట్నం రావాలనుకుంటే నేను విశాఖపట్నం సంబంధించిన ఏవైతే డీటెయిల్ గా కాలేజెస్ ఉన్నాయో ఆ లిస్ట్ అనేది నేను కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.